జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. కొడుకు వచ్చి కష్టం చెప్పుకుంటే తండ్రికి అర్థమవుతుంది, పాలోనికి అర్థం కాదు. భార్య వచ్చి భర్తకు చెప్పుకున్నా, భర్త పోయి భార్యకు చెప్పుకున్నా వాళ్ళకి అర్థమవుతుంది, పక్కింట్లోళ్ళకి అర్థం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది? ఈయన ఆయనకు చేయమంటాడు, ప్రజలు వస్తే పిఏకు చెప్పండి, పిఏ రాసుకుంటాడు. పిఏ చెప్తే నీకు నెతికెక్కుతుంది, పిఏ చెప్పకపోతే ఊరుకుంటాడు. పిఏ మంచోడంటే మంచోడు అనిపిస్తుంది, పిఏ చెడ్డోడంటే చెడ్డోడు అనిపిస్తుంది. కారణం ఏంటంటే భార్య స్థానంలో ఆ పిఏ ఉంటాడు 24 గంటలు. భార్య ఏది చెప్తే అదే రైట్ అనుకుంటారు, భర్త ఏది చెప్తే అదే రైట్ అనుకునే భార్య ఎట్లుంటుందో, భార్య చెప్తే భర్త ఎట్లా అనుకుంటాడో అట్లనే ఒక లీడర్కు పిఏ ఎట్లా అంటారు. పిఏ అంటే నథింగ్ బట్ వైఫ్. 100% ఆయన చెప్పిందే వింటారు. అవునా? ఆయనకు నచ్చితే ఓకే, నచ్చకపోతే వేరు. ఈ పిఏ చేయాల్సిన పని ఏంటి? ఆఫీస్లో కూర్చోండి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చోండి, పబ్లిక్ కోఆర్డినేషన్ చేస్తూ అఫీషియల్ కోఆర్డినేషన్ చేయాలి. కానీ ఎమ్మెల్యే వెనక బండ్లే పట్టుకొని ఫైళ్ళు పట్టుకొని వెనక తిరగాల్సిన అవసరం లేదు. ఈయనకు చెమటేస్తే తుడవాల్సిన అవసరం లేదు, టిష్యూలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈయన వస్తువులన్నీ వాళ్ళు మొయ్యాల్సిన అవసరం లేదు. ఎంబటున్న 2 గన్మెన్లకు ఈయనకు అన్ని బ్యాగులు ఇస్తారు, పేపర్లు ఇస్తారు, తువ్వాలలు ఇస్తారు, టిష్యూలు ఇస్తారు. సార్కు మళ్ళీ ఆకలి అయితే నట్స్ అన్నీ అవి పెట్టేసి డ్రై ఫ్రూట్స్ పెట్టి తాపుకోసారి చేతికి అందిస్తారు. సారు పెళ్ళిళ్ళకి పోతే ఇస్తరాకు తెచ్చిస్తారు. సారు తిన్న తర్వాత చేతికి కడిగేందుకు నీళ్ళు ఇస్తారు, సారు తాగేందుకు మంచి నీళ్ళు ఇస్తారు. మళ్ళీ సార్ను ఇంట్లో లోపల దాకా దించేసి వస్తారు. కానీ ప్రజలకు ఏం చేస్తారు? మరి నేను పిఏని కూడా తీసుకోలేదమ్మా. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు 24 లక్షలు, ఈ 2 సంవత్సరాలు అంటే 24 లక్షలు, నెలకు ₹1,00,000 జీతం చేసేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని నా దగ్గర పెట్టుకునే కన్నా ఈ వ్యక్తి ఏ మండలంలోనో లేకపోతే ఆ నియోజకవర్గంలోనో కలెక్టరేట్లోనో ఆర్డీఓ ఆఫీసులో లేకపోతే ఎక్కడైనా ఆయన మదర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే ఒక 10 మంది జనానికి ఉపయోగపడతాడనే ఒక సదుద్దేశం మీద తీసుకోలేదు. నేను చేసే పెద్ద పని ఏముంటుందమ్మా? సబ్జెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఎందుకులే నేను చదువుడు, పరీక్ష నేను రాస్తా, కానీ చదివేది మాత్రం మా పిఏ అంటారు లీడర్లు. పిఏ చెప్పింది వీళ్ళు రాస్తారు, అంతే. పాస్ ఫెయిల్ ఎట్లా ఆధారపడి ఉంటుందమ్మా? నీ టాలెంట్ ఏది? నీ టాలెంటే లేకపోయా మొత్తం డిపెండెంట్గానే ఉంటుంది. ఇండిపెండెంట్ ఆలోచననే మానిపోతుంది. ఇండిపెండెంట్గా థింక్ చేసే మెల్లిగా పిఎల్ఏ మీద ఆధారపడి డిపెండెంట్గా ఆధారపడుతుంది, డిపెండెంట్ అయిపోతుంది. కానీ ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి నీకు లేకుండా అవుతుంది, శక్తిహీనమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిఎను కూడా పెట్టాను. నేను కులం గురించో మతం గురించో రిజర్వేషన్ గురించో నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కింద కామెంట్లను ఏ లీడర్ చదవడో నాకు తెలియదు. నేను 100% చదువుతాను. ఇది అందరు గమనించాలి. ఇది రాసే ప్రతి ఒక్కరు గమనించాలి. అగ్రవర్ణాలు అని బూతులు పెట్టిన వ్యక్తుల నుంచి మొదలు పెడితే, నన్ను వాడు వీడు అని చెప్పి నా ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడిన వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరిది చదువుతాను. నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళని చదువుతాను, నన్ను తిట్టిన వాళ్ళని చదువుతాను. నేను మొత్తం 1000 కామెంట్లు ఉంటే 1000 చదువుతానమ్మా. నేను క్లియర్గా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక్క రోజుతో బంద్ చేయను. మళ్ళీ అది నెల రోజులు నడుస్తూ ఉంటే ఆ నెల రోజుల్లో 1000, 1200 కావచ్చు, 1200, 2000 కావచ్చు, 2000, 3000 కామెంట్లు కావచ్చు. ఎక్కడి వరకు చదివినా అక్కడి నుంచి మళ్ళీ చూసుకుంటా. ఎక్కడైతే ఆ కామెంట్లో నిజంగా నేను మాట్లాడిన దాంట్లో తప్పు పోయింది అని అనుకున్నప్పుడు అవి పాయింట్ చేసుకుంటాను, నేను నోట్ చేసుకుంటాను. నోట్ చేసుకొని అది మళ్ళీ తప్పు జరగద్దు అనేది నేను ఆలోచిస్తాను. కానీ నేను మాట్లాడే ముందే 99% ఎక్కడ తప్పు దొరలకుండా పొల్లు పోకుండానే నేను ఆలోచించుకొని మాట్లాడతాను. నేను ఒక్కసారి నా నోటి నుంచి బయటకు వస్తే తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకొని తప్పైందని చెప్పగలిగే వ్యక్తినే తప్ప తప్పును కూడా నిజం చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు. ఇది అందరూ గమనించాలి. ఈ పెట్టేవాళ్ళు కూడా వాళ్ళు ఎవరన్నా అడ్వర్స్గా పెడితే కూడా వాళ్ళు ఎక్కడా అని కూడా చూస్తాను నేను. వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్ చేసే వ్యక్తులు ఈ రిజర్వేషన్ విషయంలో మాట్లాడినప్పుడు నేను మాట్లాడేది మొత్తం వింటే, నేను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మొత్తము విన్న తర్వాత నువ్వు కామెంట్ చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ మాట్లాడుతుండగానే నువ్వు కామెంట్ చేస్తూ ఉంటే, మీ ఐడ్రీమ్లు ఇప్పుడు మాట్లాడుతుంటే రేపు పొద్దున మీరు లాంచ్ చేయంగానే వెంటనే కామెంట్లు వస్తుంటాయి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో 100 వస్తుంటాయి. ఏదైనా రావచ్చు, వద్దని నేను అంటలే, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానానికే నేను వదిలేస్తున్నా. వాళ్ళది వాళ్ళు ఆలోచించుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే అతను ఎవరు అనేది చూస్తాం. అందరు ప్రొఫైల్ లాక్కుంటాయి అమ్మ. అడ్వర్స్గా బిహేవ్ చేసే వాళ్ళు అందరు ప్రొఫైల్ లాక్కుంటాయి. అడ్వర్స్గా అంటే అన్పార్లమెంటరీ యూజ్ చేసే వ్యక్తులు, బూతులు మాట్లాడి తిట్టే వ్యక్తులు
రాయడానికి కూడా అసహ్యంగా అనిపించేటువంటి మాటల్ని ఆ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నప్పుడు వారి ప్రొఫైల్ ఏంటనేది చూద్దామంటే లాక్డ్ ఉంటుంది. అది ఏది ఉండదమ్మా. వాళ్ళు ఎక్కడ బారున, ఎక్కడెక్కడ పుట్టిరు, ఎక్కడ చదివారు, వాళ్ళు ఎక్కడెక్కడ వేరు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ లైవ్ ఎక్కడ, ఇవన్నీ ఏముండవు. లాక్, ప్రొఫైల్ లాక్ అని ఉంటుంది. కామెంట్ చేసిన నీవు నిజమే అయినప్పుడు ధైర్యంగా నీది నువ్వు పెట్టు, ఎందుకు లాక్ చేస్తావు? నిన్నెవరేమంటారు? నువ్వు నిజం మాట్లాడినప్పుడు ధైర్యంగా మాట్లాడు, నువ్వు సొసైటీ కోసం మాట్లాడుతున్నప్పుడు ధైర్యంగా మాట్లాడు. నేను ఎంకరేజ్ చేస్తాను. నిజంగానే నువ్వు తప్పు మాట్లాడితే నేను తప్పైందని చెప్తా. నువ్వు తప్పు మాట్లాడలేదు నిజమైంది అని అనుకోండి, నువ్వు ధైర్యంగా పెట్టు, కానీ ప్రొఫైల్ లాక్ చేస్తారు. ఇది సోషల్ మీడియా వారియర్స్. వీళ్ళని ఏమనాలమ్మా? అందుకే నేనేమంటున్నానంటే, నేను ఎక్కడ కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడాల. నేను ఫాస్ట్యాగ్ పెట్టుకొని పోతున్నా అంటే గొప్పతనం కాదు, అది ప్రభుత్వానికి జమ అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ ఒక ఎంప్లాయీని నేను పిఏగా తీసుకోలేదు అని అంటే నాకు ఆ అవసరం రాలేదు, ప్రజలకు ఉపయోగం ఉంది, నాకు ముఖ్యమా ప్రజలకు ముఖ్యమంటే ప్రజలకే ముఖ్యమో, నాకు అంత నెసెసిటీ లేదు అని అనిపించింది కాబట్టి నేను ఆ పిఎన్ కూడా పెట్టుకోలేదు. మీ ఒక్కరి వల్ల ఏమైతే సార్ 119లా 118 మంది ఆల్రెడీ పెట్టుకున్నారు, మీ ఒక్కళ్ళు మైనస్ అయితే ఏమవుతుంది? పెద్దగా ఏం మిగిలిపోదు కదా. మరి ఇట్లాంటివి కూడా మాట్లాడతారు కదా సార్. ఎవరు పెద్దగా మిగిలిపోదు కదా, మిగిలిపోయింది అయితే మొదలవుతుంది కదా, ఒకరిని చూసి ఒకరు మారుతారు కదా. ఇదే మాట ఫ్రీడమ్ ఫైటర్స్, నాకెందుకులే, నాకు భార్యా పిల్లలు ఉంటారు, నేను పెళ్లి చేసుకుంటా, పిల్లల్ని గంట, ఇంగ్లీష్ వాడి కింద అయితేమి, ఫ్రెంచ్ వాడి కింద అయితేమి, ఇంకోని కింద అయితేమి, ఇంకోని కింద అయితేమి, నాదేం పోయింది, గిదే బానిసత్వము, నేను బానిసగానే ఉండిపోతా, కానీ నా పిల్లలతోనే హ్యాపీగా ఉంటా అని అనుకొని ఉంటే, భగత్ సింగ్ గారు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, అంటే సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా, అల్లూరి సీతారామరాజు గారు కానీ, అట్లాగే వందల మంది బయటకు రానోళ్ళు, లక్షల మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ ఇట్లనే ఆలోచించుంటే ఇవాళ ఈ అరచేతిలో 6 ఇంచుల ఫోన్ పట్టుకొని కూర్చుండే వాళ్ళమా? ఇవాళ ఇంత లగ్జరీ బట్టలు వేసుకొని ఏసీలలో బతికేవారేమా? ఇవాళ అందరూ కార్లు వేసుకొని ఇవాళ పిజ్జా బర్గర్ల పొండి తిరిగే వాళ్ళమా? ఇవాళ తలెత్తి మీదికి చూసేంత హైరైజ్ బిల్డింగ్లను చూసేవాళ్ళమా? ఇవాళ అమెరికా పోయేవాళ్ళమా? ఇవాళ ఇంత లగ్జరీ బతికే వాళ్ళమా? 6 ఇంచుల ఫోన్ చేతిలో ఉంది, కనీసం 6 ఇంచుల కాడ 12 ఇంచుల బుడ్డగోసి పెట్టుకొని కూర్చుండేవాళ్ళం. 6 ఇంచుల ఫోన్కి వచ్చింది అంటే వాళ్ళ ప్రాణత్యాగం కాదా? వారు ఇదే స్వార్థం ఆలోచిస్తే, ఇదే ఆలోచన వాళ్ళకి వచ్చుంటే, ఇయ్యల్లటి నీ బతుకు 400 సంవత్సరాలు కొట్లాడితే 400 సంవత్సరాల్లో లక్షల మంది ఆత్మార్పణం చేసుకుంటే అది 1947లో సాధ్యమైంది. 400 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు. మరి ఆ తర్వాత ఇప్పుడు ఎన్నేళ్ళైంది స్వాతంత్రం వచ్చి? 70 సంవత్సరాలైంది. 70 సంవత్సరాలలో ఇంత సెల్ఫిష్ తయారైపోయినాక అసలు మనకు వాళ్ళే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఇవాళ మనము 400 సంవత్సరాలు కష్టపడి ప్రాణాలు పోడగొట్టుకొని కుటుంబాలను త్యాగం చేసి ఇంట్లోలను వదిలేసి ఇంగ్లీష్ వాళ్ళతో కొట్లాడి అందరూ చనిపోంగా కొట్లాడుతూ పుడుతున్నారు చస్తున్నారు. అన్ని 100 సంవత్సరాలు అయితే బతకరు కదమ్మా, 60, 70, 80 ఏళ్ళు బతుండొచ్చు. అట్లా కనీసం 8 తరాలు పోతేనే కదా, అట్లా లక్షల మంది చనిపోతేనే కదా 1947లో వచ్చింది. మరి ఆ 47లో వచ్చినటువంటి స్వాతంత్రము 70 సంవత్సరాలని ఇంత స్వాతంత్రము వచ్చిన తర్వాత ఇంత స్వార్థంగా తయారైపోయిన జనం ఎవరన్నా ఆలోచిస్తున్నారమ్మా? ఎందుకు ఆలోచించారు లీడర్లు? ఎందుకు ఆలోచించారు ఈ వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తులు? ఏ వ్యవస్థ మీదనైతే బానిసత్వం అనుకొని ఆ వ్యవస్థను మనకద్దు అనుకొని కొట్లాడి ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చింది. ఏ స్వాతంత్రంలోనైతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి దృష్టిలో ఒక్కటే ఆలోచిస్తున్నారు కానీ మిగతా ఎందుకని అంబేద్కర్ గారు చెప్పినవి 100, కానీ మనం పట్టుకుంది 1, 2. కానీ అంబేద్కర్ గారు మిగతా మాట్లాడినవి పట్టించుకోరే, ఎలిమినేషన్ ప్రాసెస్ చేయరే. ఏ వ్యవస్థ బానిసత్వం చేస్తుందని అనుకుంటే అది పరాయి దేశం. ఇవాళ మన దేశంలో మన వాళ్ళే మన వ్యవస్థలో మనల్ని బానిసలుగా చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు రాజ్యాంగాన్ని. తప్పు కదా. సింపుల్ యాజ్ దట్ సార్. రాజ్యాంగం మార్చాలని అంటే రాజ్యాంగంలో ఉన్న లొసుగులల్లా ఇష్టం ఉన్నట్టు జీవోలు తీసుకుంటూ అమెండ్మెంట్ చేస్తూ యాక్ట్లు మారుస్తూ ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. హెడ్లైన్ మాత్రం అదే, ఆంధ్రజ్యోతి అని ఉంటుంది, ఈనాడు అని ఉంటుంది, అంతే, ఐ డ్రీమ్ అని ఉంటుంది. హెడ్లైన్ అదే, అది బాగానే ఉంది, కింది అన్నీ మారుతున్నాయి. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు ఎడిటరు మారినా కొద్దీ కింది మారుతాయి.
ఎడిటర్ మారినా కొద్దీ కింది అన్నీ మారుతాయి. మరి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేదా? జర్నలిజానికి ఒకటి ఉంది కదా రూల్ అండ్ రెగ్యులేషన్. అవన్నీ ఓవర్కమ్ చేసి రాస్తలేరా? విత్ ఇన్ ద రూల్లో ఫ్రేమ్ చేస్తున్నారా? ఎవరు బాధ్యతగా ఉన్నారు? బ్యూరోక్రాట్, పొలిటీషియన్, మీడియా, రెస్పాన్సిబుల్ ఫీల్డ్స్ అన్నీ కూడా పొల్యూట్ అయినాక జనం మీద పేరెత్తితే ఎట్లా? ఇవాళ వాళ్ళని నేను ఎప్పుడు కూడా తప్పు ఇది అని అనలేదు, సింపుల్గా చెప్తాం. ఇప్పుడు నేను పేర్లు తీసుకొని చెప్తా. ఫస్ట్ నా నుంచి మొదలు పెడదాం. ఇప్పుడు మా అన్న ఉన్నాడు ఈటల రాజేందర్ అన్న, మా జమునక్క రెడ్డే కదా, రైట్? అవును. దామోదర రాజనరసింహ గారు ఉన్నారు. అవును. ఆమె మా ఊరు పక్కనే మాకు రిలేటివ్ కూడా అవుతారు, జక్రాన్పల్లి, రెడ్డే కదా. బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎవరు? గుజరాతే కదా. నెక్స్ట్ మన వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, బ్రాహ్మణే కదా. అవును. అవునా? మరి ఎక్కడమ్మా ఇక్కడ తేడా ఎందుకు వస్తుంది? వాళ్ళ కాపురాలు బాగానే ఉన్నాయి కదా, కలిసే ఉంటున్నారు కదా, పిల్లలు పుట్టారు కదా. మరి రిజర్వేషన్స్ ఏవి అవైలమెంట్ అవుతున్నాయి నాకు చెప్పండి. ఓసీ అవుతుందా, బీసీ అవుతుందా, ఎస్సీ అవుతుందా చెప్పండి. ఇవాళ కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఏది అవైలమెంట్ చేస్తున్నారు? బీసీ అయితే బీసీ చేస్తున్నావు, ఎస్సీ అయితే ఎస్సీ చేస్తున్నావు, ఎస్టీ అయితే ఎస్టీ చేస్తున్నావు. కానీ నన్ను ఆర్థికంగా ఎదిగినా నేను రిజర్వేషన్ వాడడం వల్ల నా కులానికి నష్టం జరుగుతుంది. నేను రిజర్వేషన్ అవైలమెంట్ చేసుకోకపోతే నా కులంలో ఒక వ్యక్తికి అది ఉపయోగపడుతుంది అనే ఒక చిన్న ఆలోచన కూడా మర్చిపోయి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆర్థిక స్తోమత వచ్చినా, ఎంత పెద్దగా ఎదిగినా అదే రిజర్వేషన్ ఎందుకు అవైలమెంట్ చేస్తున్నారు? ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్స్, ఎంప్లాయీస్ ఎవరైనా కానీ ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాను. అంటే స్వచ్ఛందంగా వదులుకోవాలి కదా. నేను అదే చెప్తున్నా. నేను పిఎన్ తీసుకోలేదే, స్వచ్ఛందం అంతే. నేను ఫాస్ట్ ట్రాగ్లో పోతున్నా, నీతులు చెప్తున్నావు అని అంటారు కొందరు సోషల్ మీడియాలో. నేను నువ్వేమనుకున్నా నేను నా బాధ్యత అనుకుంటున్నా. నువ్వేమన్నా అనుకో, నన్ను మాటలు ఒక ఆయన పెట్టిండు మా కాన్స్టిట్యున్సీ అయినా ఒక టీచర్ పెట్టిండు, కొంగల వెంకట అని పెట్టిండు. నీ అంత నరకుడు ఒకటి నరకడని పెట్టిండు. నేను అనుకుంటే 2 నిమిషాలు, కానీ నేను పగలబట్టదలుచుకోలేదు. నేను మార్పు కోరుతున్నా, ఆలోచన విధానంలో మార్పు కోరుతున్నా. నేను మార్పు కోరుతున్నప్పుడు నేను మార్పు కోరుతున్నప్పుడు నేను డైవర్ట్ ఎందుకు కావాలా? అదే ఆయన అభిప్రాయం. నేను నర్త అనేది ఆయన అభిప్రాయం. ఒక ఉపాధ్యాయుడు, టీచరు, నా కాన్స్టిట్యున్సీ, నాకు ఆయన తెలుసు, కానీ నాకు అవసరం లేదు. ఆయన విఘ్నత అంతే అనుకున్నా వదిలేసి. ఆయనకి ఇప్పుడు తెలుస్తుంది మీడియా ద్వారా, ఎందుకంటే నేను చదువుతా అనేది వాళ్ళకి తెలవాలని అంటున్నా. ఓకే. ఇప్పుడు ఒకైనా ఇట్లాగే చాలామంది పెట్టారు. సరే, ఇప్పుడు మరి ఇక్కడ వివేక్ గారు ఎవరు? దామోదర రాజనరసింహ గారు ఎవరు? బట్టి విక్రమార్క గారు ఎవరు? మరి వీళ్ళందరూ ఎవరు? ఎక్కడుంది ఫీలింగ్? మరి జస్ట్ క్రియేటింగ్ అంతే కదా. మరి ఎందుకు మాత్రమే తప్పించి ఏం లేదు. అంతే. 100% నీకు కష్టం వస్తే కులం అంటున్నావు, కులానికి కష్టం వస్తే నేను ఉన్నా అన్నావా? నీకు కష్టం వస్తే కులం పేరు తీసుకుంటున్నావు, కానీ కులానికి కష్టం వస్తే నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాం. నేను ముదిరాజులు 300 కాపులు వేస్తే గెలిచినా అని గర్వంగా చెప్తా, బీసీలు వేస్తే గెలిచినా అని చెప్తున్నాం. క్లియర్గా చెప్తాం, ఏం ఇబ్బంది లేదు. ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు బాధపడ్డా, ఎస్సీ ఎస్టీలు బాధపడ్డా నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళు చారానే వేస్తే వీళ్ళు బారానే వేసిరని చెప్తున్నాను. బీసీలు క్లియర్గా నేను కులాల వారిగా చెప్పగలుగుతా. నాకు ఓటేసింది బూతులల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ క్యాస్ట్లో ఉన్నారు నాకు ఐ నో వెరీ వెల్. నేను మొత్తం బూత్ వైజ్ ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్ని చూసుకున్న వ్యక్తిగా. సార్, వాళ్ళ వాదన కూడా అదే కదా, మేము ఎక్కువ ఉన్నాము, మేము వేస్తేనే గెలుస్తున్నాము అని వాళ్ళే చెప్తున్నారు కదా కుల్లా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.